రీసెంట్ గా ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ఐశ్వర్య మేక్ ట్రావెల్ ఈజీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈమెను వీళ్ళ హస్బెండ్ ఇద్దరు ఈ ట్రావెల్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అయితే ఈమె బేస్డ్ అవుట్ ఆఫ్ లండన్. అయితే ఈమె ఐఫిల్ టవర్కి వెళ్ళి ఐఫిల్ టవర్ లోని సెకండ్ ఫ్లోర్ లో ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ వన్ ఆఫ్ హర్ లైఫ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లంచ్ చేసింది. అయితే దట్ టర్న్డ్ అవుట్ టు బి వర్స్ట్. బ్రెడ్ ఇచ్చారంట, బ్రెడ్ చాలా గట్టిగా ఉంది. ఆమె పక్కన ఇంకొక ముసలావిడ ఉన్నారు. ఆవిడ న్యూజిలాండ్ నుంచి వచ్చారు, బాగా ముసలావిడ. ఆవిడ అసలు కొరకలేకపోయిన పరిస్థితి. అయితే ఏమని చెప్తా కూడా ఈమెకు తర్వాత స్టార్టర్ వచ్చింది. స్టార్టర్ కూడా చాలా చల్లగా ఉంది. బ్రెడ్ గట్టిగా ఉంది, సాఫ్ట్ బ్రెడ్ ఏమన్నా దొరుకుతుందా అంటే నో అని చెప్పారు. అదే అంటారు కదా దూరపు కొండలు నునుపు అని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాట్ ఇది అని చెప్పి ఆ రెస్టారెంట్స్ కూడా కాస్ట్లీ రెస్టారెంట్స్ కానీ లైక్ నాట్ వెరీ స్పెసిఫిక్ టు ఇది చాలా మంది లైక్ మాబ్ నేచర్ ఎలా ఉంటుందంటే అంత ఖర్చు పెట్టి ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి చెప్పి 1,00,000 లేకపోతే 5,00,000 అలా కట్టి పెట్టి ఒక యూరోప్ కో ఏదో కంట్రీకో ఏదో ప్లేస్ కో లేకపోతే రెస్టారెంట్ కో సంథింగ్ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగాలేదు అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళలో ఎదవైపోతారు అని చెప్పి వావ్ ఆసమ్ సూపర్ అని చెప్తా ఉంటారు. మాబ్ నేచర్ ఇది. గొర్రెల్లాగా అందరూ ఏదంటే అదే అన్నట్టు అబ్బా ఆ ప్లేస్ ఉంటుంది అని లేకపోతే ఆ ఫుడ్ ఉంటుంది అని చెప్పి అది నచ్చినా నచ్చకపోయినా ఈ మధ్య లక్కీగా ఈ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, రివ్యూవర్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి కరెక్ట్ రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టారు. బట్ మనీ ఇస్తున్నారని చెప్తే రెస్టారెంట్స్ కి వెళ్తున్నారు, రాంగ్ రివ్యూస్ ఇస్తా ఉన్నారు. బట్ యూనో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే కరెక్ట్ గా ఇస్తూ ఉంటారో వాళ్ళకి ఫాలోవర్స్ కానీ జెన్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు లైక్ యూనో మనకి ఏంటంటే అరే అక్కడ ప్లేస్ కి వెళ్తే చాలా బాగుంటుంది, ఈ ఫుడ్ చాలా బాగుంటుంది, లేకపోతే ఈ ఐటమ్ చాలా బాగుంటుంది అని చెప్పి మనకి ఆన్లైన్ లో కానీ ఆర్ఎల్స్ బయట వీడియోస్ ఇవన్నీ చూసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత బాగోకపోయినా మనం పక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎదవైపోయామే, అరే ఇన్ని డబ్బులు అయిపోయినాయి, లేకపోతే వీళ్ళందరి ముందు చులకనైపోతామే, వీళ్ళందరూ నవ్వుతారే అని చెప్పి చాలా బాగుంది ఫేక్ గా నివసిస్తూ ఉంటారు. ఈ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూనో ఈ సోషల్ మీడియా అనే వరల్డ్ లోనే ఉంటారు. అది నిజము అని చెప్తే వాళ్ళు తక్కువైపోతారు, అది నిజము అని తెలిస్తే అంటే వాళ్ళ డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, లేదా వాళ్ళ టైం వేస్ట్ అయిపోయింది, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది వేస్ట్ అయిపోయింది అంటే వాళ్ళు తక్కువ అయిపోతారు, చిన్నపోతారు అని చెప్పి అవమాన పాలవుతారని చెప్పి అబద్ధాలలో నివసిస్తూ ఉంటారు. అదే ప్రచురిస్తూ ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా. దానివల్ల ఇంకా చాలా మంది అవుతా ఉంటారు. రీసెంట్ డేస్ లో డ్యూ టు ద సేక్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ డ్యూ టు ద సేక్ ఆఫ్ యూనో జెన్యూన్ రివ్యూవర్స్ ఇలాంటి నిజాలు బయటకు వస్తున్నాయి. అరే బాబు ఐఫిల్ టవర్కి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటే ఘోరంగానే ఉంటుంది, స్ట్రీట్ ఫుడ్ కంటే ఘోరంగా ఉంటుంది, కానీ పైసలు అంతే తారా స్థాయికి అంటుతాయి పైసలు వచ్చేసరికి. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే దీని నుంచి అంటే లైక్ యూనో ఎక్కడో అక్కడికి వెళ్తే అదిరిపోద్ది, లైఫ్ టైం మెమరీ, గిఫ్ట్ టైం మెమరీ అవన్నీ వెళితే వీ కెన్ హ్యావ్. ఆర్ఎల్స్ మన చుట్టుపక్కలే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా మంది వీటన్నిటిని బయటకి తీస్తున్నారు. ఫస్ట్ బయట కంట్రీకి వెళదాము, చూద్దాము, బయట ప్లేసెస్ కూడా చూద్దాము. లెట్ us ఇంప్రూవ్ ఆర్ కంట్రీస్ యూనో ట్రావెలిజం. మన కంట్రీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ కావచ్చు, నార్త్ సౌత్ ఎక్కడని కాదు చాలా ఉన్నాయి. మన కంట్రీలో తెలియని ప్లేసెస్ కూడా ఇప్పుడు చాలా మంది బ్లాగర్స్, మోటో బ్లాగర్స్ వీళ్ళందరూ బయట పెడతారు. మన కంట్రీలో ఫస్ట్ బయటకు తీసుకొద్దాం. మనకు తెలిసిన హోటల్స్ ఏమైనా సరిగ్గా సర్వ్ చేయకపోతుంటే లెటస్ చెప్దాం వాళ్ళకి, అరే బాబు మంచిగా పెట్టండి, మేము మీకు యూనో జనాలు బాగున్నాయి అని చెప్పి మేము పంపిస్తాం, మేము రిఫర్ చేస్తాం జనాల్ని అని చెప్పి మన కంట్రీని చాలా బెస్ట్ ప్లేస్ కింద చేద్దాము. ఎందుకంటే టూరిజం లో మన కంట్రీకి చాలా స్కోప్ ఉంది, చాలా డెవలప్ చేయొచ్చు కూడా. అసలు ఆంధ్ర చూసుకుంటే కనుక లైక్ యూనో ఎంత ఉంది కోస్టల్ అయినా చాలా డెవలప్ చేయొచ్చు. లెటస్ డెవలప్ అవర్ కంట్రీ ఫస్ట్. బయట కంట్రీస్ కి వెళ్ళే ఆలోచన చాలా ఉంటుంది అండ్ వెళ్ళాలన్న ఆశ కూడా చాలా ఉంటుంది. లెటస్ గో దేర్. బయట కంట్రీకి ఒకదానికి వెళ్తే మన కంట్రీలో 2-3 ప్లేస్లు వెళ్ళాలి అన్నట్టు పెట్టుకొని మన వాటిని డెవలప్ చేద్దాం. మేబీ ఆఫ్ ద టాపిక్ చెప్తా ఉండొచ్చు, మేబీ వేరే న్యూస్ చెప్పాలనిపించింది. సో దిస్ ఈస్ హౌ లైక్ యూనో ఐఫిల్ టవర్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లంచ్ అనేది ఒక అమ్మాయికి వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది లైఫ్ లో.